ఎగ్స్ రెసిపీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకొంచెం ట్రెండీగా ఎగ్స్ కప్ కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా సింపుల్ గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అనమాట. దీని మమ్మీ చికెన్ మన దగ్గర లేనప్పుడు దీన్నే వెరైటీగా చేసుకొని తింటే ఆ మజానే వేరు. దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పాన్ లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇంట్లో వాడుకునే ఒక 6 కప్స్ తీసుకొని దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క కప్ లో ఒక్కొక్క గుడ్డు పగలగొట్టుకుని వేసుకొని సాల్ట్ కారం వేసుకోండి. తర్వాత ఒక కొత్తిమీర రెబ్బ పైన పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే బాయిల్ అయిపోతాయి అన్నమాట. ఇవి చల్లారిన తర్వాత ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎర్రగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. టొమాటో కూడా వేసుకుని బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం సరిపడినంత వేసుకుని మిరియాల పౌడర్ ధనియాల పౌడర్ 1/2 స్పూన్ చొప్పున వేసుకోండి. ఎగ్ మసాలా ప్యాకెట్ ఉంటుందండి, అది వేస్తే దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా వేయండి, దీని టేస్ట్ అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి బాగా మగ్గించిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకొంచెం గ్రేవీలా అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కప్ కేక్స్ మనం ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుంటే మనకైతే ఎగ్ కప్ కేక్స్ రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ని కొంచెం ఫాలో చేసుకోండి.